హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. కమ్మటి నోరూరించే సొరకాయ దప్పడం అయితే రెడీ చేసుకుందాం. ముందుగా పొడిచి సొరకాయని అలా పెట్టి ఉంచానండి. దానికి కావాల్సిన తాలింపు అయితే పెట్టేస్తున్నాను. కాస్త తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. అవి కాస్త వేగిన తర్వాత ముక్కలు పెట్టేసుకుందామండి. అవి కాస్త మగ్గుతుండగా దాంట్లోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. చూసారా, ముక్కలు కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తున్నాను. ఇలా అయితే మా నాయనమ్మ గారు చేస్తారు. మా నాయనమ్మ గారు అట్లా ముక్కలు మగ్గిన తర్వాత సొరకాయ దప్పడంలో వేస్తారండి. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఎంత బాగుందో కూర. మా నాయనమ్మ గారికి 110 సంవత్సరాలండి. గత 20 ఏళ్ళుగా దాకా చేశారు. ఇప్పుడైతే చేయనివ్వట్లేదు, కానీ ఇలానే చేస్తారు, బాగుంటుంది. మా ఫ్యామిలీలో అందరూ బాగా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. మేము అలానే చేయడం నేర్చుకున్నాము. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.